కంటెంట్ ఎలా రాయాలి, ఎలా చెప్పాలి అంటే, ఇప్పుడు ఒక స్త్రీని డ్రెస్ మీద చూస్తే మీరు ఎంత అందంగా అనిపిస్తుందో, ఆకర్షణీయంగా అనిపిస్తుందో ఇష్టపడుతూ ఉంటారు. అవయవాలు, షేపులు అన్నీ కనబడుతూ ఉంటాయి. రొమాన్స్ చేస్తూ ఉంటారు. కానీ స్త్రీ డ్రెస్ విప్పినాక మీకు ఏమనిపించదు, ఇందులో ఏమున్నది అనుకుంటాం, చూడడానికి ఏమున్నది అనిపిస్తాం, అంతా చూపెట్టింది అయిపోయింది అనుకుంటాం. కానీ కాదు, స్త్రీని డ్రెస్ మీద ఉన్నప్పుడు ఎలా అయితే అందంగా చూశారో ఆ విధంగా చూడండి. అలాగే భావించుకొని ఆ విధంగా చూడండి. తను కూడా ఆ విధంగా చూపించాలి. డ్రెస్ నగ్నంగా ఉన్నా కూడా అప్పుడు మీకు అందంగా ఒక్కొక్కటి కొంచెం కొంచెం పడుతుంది. మీరు కొంచెం కొంచెం ఆస్వాదిస్తూ వెళ్ళండి. డ్రెస్ మీద ఉన్నప్పుడు ఒక్కొక్కటి ఆస్వాదించేది కదా, పూర్తిగా ఓపెన్ చేస్తే ఏం లేదనుకోవద్దు. మళ్ళీ అప్పుడు కూడా కొంచెం కొంచెం వేస్తూ ఇట్లా చూడండి. డ్రెస్ మీద ఉన్నప్పుడు లాగానే నగ్న శరీరాన్ని చూడండి. తను కూడా అలాగే చూపించాలి. అప్పుడు ఇంట్రెస్ట్గా ఉంటుంది, మీకు ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఆమె ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ఓ కంటెంట్ ఇలా చెప్పాలి, ఏ కంటెంట్ అయినా. ఓ కంటెంట్ ఎలా చెప్పాలంటే, యూట్యూబరు సేల్స్మెన్ లాంటి వాడు. సేల్స్మెన్ జనాలకు నచ్చేలాగా ఓపికగా నచ్చ చెప్తే వాళ్ళు కొనేలాగా చేస్తాడు కదా. వాళ్ళకు ఇష్టమయ్యేలాగా విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడము, వాడు చొరవ తీసుకొని వాళ్ళకి చూపిస్తేనే కదా వాళ్ళు కొంటారు. బయటోళ్ళని పిలిచి వస్తువులు చూపించి వాళ్ళు కొనేలాగా చేసి బేరం చేసి అమ్ముకుంటాడు కదా. అట్లా అన్నట్టు కంటెంట్ అలా చెప్పాలి. యూట్యూబరు చెప్పే విధానం ఇంట్రెస్ట్గా చెప్పాలి. పిలిచి మరీ వాళ్ళకి చెప్పాలంట. అవసరం లేని కూడా వస్తువు గురించి ఇంట్రెస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే, ఓపిక చేస్తే 10 వస్తువులు చూపెడితే దాన్ని ఒకటి కొంటాడు కదా. కాదన్నమాట యూట్యూబర్. గుర్తుపెట్టుకోండి, సేల్స్మెన్ లాంటి వాడు. షార్ట్ ఫిల్మ్ కంటెంట్ ఎలా తయారు చేయాలి, అలాగే వీడియో షార్ట్ ఫిల్మ్ ఎలా తీయాలి. కథను అంటే కథ కానీ, విషయాన్ని కానీ, మాటలు కానీ, లేకపోతే వీడియో దృశ్యం ఎట్లా తీయాలి. షార్ట్ ఫిల్మ్ అంటే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం. ఇది ఎట్లా తీయాలి ఒక్క మాటలు అంటే, ఇప్పుడు మనం ఒక మాట మాట్లాడతాం. మాట్లాడితే ఎట్లా, ఇప్పుడు ఇంగ్లీష్లో తెలుగులోకి డబ్బింగ్ చేస్తే ఎట్లా వస్తుంది, తెలుగుని ఇంగ్లీష్లోకి డబ్బింగ్ చేస్తే ఎట్లా వస్తుంది, అట్లా అన్నమాట. అలా కోర్టు లాంగ్వేజ్ ఎట్లుంటుంది కోర్టులో, అట్లా సంపూర్ణంగా ఉండాలంట. అంటే ఒక డబ్బు గురించి అంటే అక్షరాల అంకెల రాత్రి చూసినా ఆ విధంగా విషయం క్లుప్తంగా ఉండాలంట. ఏది తప్పుపోకుండా, ఇండైరెక్ట్ కాకుండా, డబుల్ మీనింగ్లో రాకుండా నేరుగా క్లుప్తంగా సంపూర్ణంగా చెప్పాలన్నమాట. అలాగే అనవసరమైంది గోరంతా కూడా ఉండకుండా అసలు విషయం సంపూర్ణంగా స్పష్టంగా ఉండాలి. అది ఏదైనా తప్పైనా ఒప్పైనా కుండ బత్తలు కొట్టినట్టు ఉండాలన్నమాట అక్కడ. అట్లా అనమాట, ఏది దాచకుండా చెప్తారు. అట్లా మాటలు ఉంటాయి. అయితే ఇది వీడియో కూడా అలాగే ఉంటుంది. కథ, వీడియో, మాటలు, వ్యవహారం, ప్రతి బాధపడడం అనే సన్నివేశం ఇలాగే తీస్తారనమాట. ఇది తీస్తే కథ తెలుస్తుంది, స్పష్టంగా ప్రేక్షకుడికి అర్థమైంది అన్నట్టు. వీడియో, కథ, మాటలు, ఆర్టికల్ అయినా ఇలాగే రాయాలి. ఆలోచనలు కానీ, భావాలు కానీ ఇలాగే తెలియజేయాలన్నమాట. అంతే. షార్ట్ ఫిల్మ్ తీయడమైనా, ఆర్టికల్స్ రాయడమైనా ఇంతనే ఉంటుంది అనమాట. మీరు పాత సినిమాలు చూసినా అరే దీన్ని నేను ఎందుకు చూసినా ఒకప్పుడు అని అనుకుంటాం. అంటే ఏంటంటే అది కంటెంట్ అనమాట. స్పష్టంగా వాడు కంటెంట్ వీడియోలో చూపెట్టిండు కాబట్టి చూసినాం అన్నట్టు. మాటల్లో చూపెడతాడు, కథల్లో చూపెడతాడు, కంటెంట్ చెప్తాడు. కంటెంట్ అంటే ఎవరై ఉంటారు, ఒక విషయం జరిగింది చెప్తే వినమా, ఏమైంది, ఏం జరిగిందని వినమా, గదే వీడియోలో చెప్పేది గదే కథ, అలాగే మాటల్లో చెప్పేది గదే కథ, కథలో చెప్పేది గదే కథ. కాబట్టి మనం ఆ విషయాన్ని వింటాం, అంటే కంటెంట్ని వింటాం. అంతే అయినా ఈ పాత సినిమా నేను ఎట్లా చూసినా అప్పుడు అంటే అలా కంటెంట్ చూసినావు నువ్వు, అది గుర్తుపెట్టుకో. మనం అలాగే తీయాలి, కానీ వేరే వాళ్ళని కాపీ కొట్టద్దు అనమాట. మనం సొంతగా క్రియేట్ చేయాలి. దృశ్యాలు కానీ, భావాలు కానీ, ఆలోచనలు కానీ, అక్షరాలు కానీ, కథ కానీ మనం సొంతగా క్రియేట్ చేస్తే న్యూగా ఉంటుంది కాబట్టి వింటారు. చెప్పిందే చెప్పినట్టుగా ఉంటే ఎవరు వినరు, తెలిసిందే మళ్ళీ చెప్తే ఎవరు వినరు అనమాట. ఉదాహరణకి ఒక తెలుగు పాటను హిందీలో పాడితే ఎట్లా పాడతాడు, సేమ్ ఇదే రాగానే ఇలాగే పాడతాడు వాడు. చూసినావా, అట్లా అనమాట. పళ్ళు ఒకటి అయింది కదా అని వాడు మార్చి కొంచెం తేడా వచ్చాడు పాడు, సేమ్ ఇలాగే పాడతాడు. ఇదే ట్యూన్ను, ఇదే పాటను వాళ్ళ భాషలో సేమ్ అచ్చుకుద్దినట్టు పాడతాడు. అలాగే ఒక తమిళ సినిమాని తెలుగులోకి డబ్బింగ్ చేస్తే తెలుగు వాళ్ళు, తెలుగు నటులు అన్నట్టే కానీ మొత్తం నటన సేమ్ టు సేమ్ అందులో నటులు ఎలా చేస్తారో అంతే చేస్తాడు. అంత మించి వేరే చేయరు, వీళ్ళు సొంతంగా చేయరు, అదే సేమ్ చేస్తారు కదా. దానికి అద్దం పట్టినట్టు ఉంటుంది, కానీ వీళ్ళు నటులు వేరే ఉంటారు. అట్లా అనమాట. అది కంటెంట్ అంటారు అనమాట. అలా కంటెంట్ని మళ్ళీ సేమ్ అలాగే చేస్తారు. ఇది కంటెంట్ని చూస్తారు జనం అంతే, కానీ బొమ్మలు వేసే ఎగురుడు, దనుకుడు, టైంపాస్ చేసుడు, ఫ్యాషన్ చేసుడు ఉంటే అలా కంటెంట్ ఉండకుండా చూడరు అనమాట. ఆ ఫ్యాషన్స్ అనేది కంటెంట్లో భాగం కావాలి. అప్పుడు చూస్తారంట. ఫ్యాషన్ ఉండాలి, టైంపాస్, ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉండాలి, ఫోటోగ్రఫీ ఇట్లా ఉండాలి, కానీ అది కంటెంట్లో భాగం కావాలి. కంటెంట్కు సంబంధం లేకుండా వితౌట్ కంటెంట్ అయితే అందం ఎన్ని షోకులు, ఫ్యాషన్స్ ఉన్నా చూడరు. కాబట్టి మీరు కంటెంట్ని చూపెట్టారు. షార్ట్ ఫిల్మ్లో కానీ, మీరు రాసిన ఆర్టికల్లో కానీ, మాటల్లో కానీ, కథల్లో కానీ కంటెంట్ ఉండాలి. షార్ట్ ఫిల్మ్లో కానీ, యూట్యూబ్కి కానీ మీరు కంటెంట్ కోల్పోవద్దు. పాటను రాగం తీయడంలో కానీ, తమిళ్లో తెలుగులో తీయడం కానీ, తెలుగు హిందీలో పాటను తీసినప్పుడు కానీ, సినిమాను తీసినప్పుడు కానీ అలా కంటెంట్ కోల్పోవద్దు. అంటే వీడియోలో కానీ, నటనలో కానీ, పాత్రలు కానీ, కథ కానీ, మాటలు కానీ కంటెంట్ని కోల్పోవద్దు అనమాట. ఓకే. ఇప్పుడు అంటారు కదా, రాజు ప్రజలకు శిక్షిస్తాడు, కానీ తన కుటుంబ సభ్యులు తనకో
అయినప్పుడు తను కూడా ఆ శిక్షను అనుభవించాలి. నేను రాజుని పడను, నా ఇంట్లో వాళ్ళకి మినహాయింపు అంటే నడవదు కదా. రాజనీతి అంటే అట్లే ఉంటుంది కదా. ఇప్పుడు సీతను అడుగు పంపిండు రాముడు, ఎందుకంటే మందికి శిక్షించినట్టే సీతను కూడా తను పంపించుకున్నాడు. కానీ తను సీతను వెనకేసుకోవాలి కదా తప్పును. అట్లా అన్నమాట. కంటెంట్ అనేది ఎక్కడ మిస్ కావచ్చు. మిస్ అయితే టాపిక్ డైవర్ట్ అవుతుంది, అంటే కథ డైవర్ట్ అవుతుంది. వీళ్ళు ఏం చెప్పి నేనే అనుకుంటారు. వాటి కేవలం కంటెంట్ మాత్రమే ఉండాలి, నాన్ కంటెంట్ అనేది ఉండదు. రెండు పాటించాలన్నమాట. మామూలుగా స్క్రీన్ మీద మనం రియల్గా చేసినట్టు, బయట చేసినట్టు, ఏడ్చినట్టు, నవ్వునట్టు రియల్గా చేస్తే రాదనమాట. అందంగా రాదు, బ్యూటిఫుల్గా రాదు. కాబట్టి సినిమాటిక్ స్టైల్లో రావాలంటే కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. అలా బిహేవింగ్ చేయాలి గుడ్డిగా, వెర్రిగా అలా చేస్తే స్క్రీన్ మీద నిజంగా సినిమా వాళ్ళు ఏడ్చినట్టు, సినిమా వాళ్ళు నవ్వినట్టు అందంగా వస్తుంది. అంతేగాని సినిమా వాళ్ళలాగా రియల్గా ఆడ చేస్తే రాదనమాట. ఇదొక టెక్నిక్ అనమాట. అంటే ఒక ఫేక్గా చేస్తే మనకు రియల్గా సినిమా మీద, స్క్రీన్ మీద అట్లా వస్తూ ఉంటుంది. ఆ విధంగా చేయాలి, అలా వచ్చేలాగా బిహేవింగ్ చేయాలి. అంటే ఇది ఒక రకమైన నటన అనమాట. అయితే కంటెంట్ కూడా ఇలాంటిదే. నిజంగా డైరెక్ట్గా రాసుకుంటూ పోతే, డైరెక్ట్గా ఆలోచించో, డైరెక్ట్గా రాసుకుంటూ పోతేనో ఉన్నది ఉన్నట్టు రాస్తే రాదు. కాబట్టి జనానికి నచ్చేలాగా, ఆకర్షణీయంగా, ఫేక్గా జస్ట్ దాన్ని ఏమంటారు దాన్ని ఫ్రాంక్ లాగా ఇట్లా రావాలి అంటే దానికి ఒక ప్రత్యేకమైన టెక్నిక్స్ ఉంటాయి. ఆ విధంగా బిహేవింగ్ చేస్తూ అలా రాస్తేనే స్క్రీన్ మీద కథ వస్తారట. సినిమాటిక్ స్టైల్ లాగా నిజ జీవితంలో ఉంటే నిజంగా రాయద్దనమాట. ఓకే, అలా రాస్తే వస్తుంది. ఉదాహరణకి అద్దంలో ఉన్నది, అద్దంలో మన పేరు ఉల్టా పడుతుంది కదా. కాబట్టి అద్దంలో పేరును ఉల్టా పడితే అద్దంలో క్లియర్ వస్తుంది. అట్లా అనమాట. మనం రియల్గా చేస్తే స్క్రీన్ మీద రాదు. కాబట్టి కొన్ని రకాల హావభావాలు ఒక రకంగా చేస్తే మనం అనుకున్న తీరులో స్క్రీన్ మీద ఆడియన్స్కి వస్తుంది. అదనమాట టెక్నిక్. కథ కూడా ఇలా రాయాలి, ఇలా కంటెంట్ కూడా ఇలా తయారు, సినిమా కథ కూడా ఇలా రాయాలి. ఇలా చేస్తే వస్తుంది అన్నమాట మీకు కంటెంట్.